ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు కదా, ఆ, దాని మీద ఏందని స్పందన చెప్పానా? అన్న పల్లవ ప్రశాంత్ని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఓకే. నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. దీనికి బాధ్యత వహించాల్సింది బిగ్ బాస్ నిర్వాహకులు. ఆ అంతే. నిర్వాహకులు పోలీసు వాళ్ళు దీనికి బాధ్యత. పోలీసు వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఇవన్నీ దొంగ నాటకాలు ఆడుతున్నారు. పోలీసు వాళ్ళ పర్మిషన్ లేకుండా బిగ్ బాస్ నడిచిందా? నడవలేదు. నడవలేదు కదా. మరి అంతమంది పబ్లిక్ వాళ్ళ సెక్షన్ కూడా పెట్టారు, 144 సెక్షన్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇక్కడ ఐమాక్స్ కాడ 144 సెక్షన్ ఉన్న తర్వాత అక్కడ పోలీసులు ఉంటారు, ఇక్కడ పోలీసులు ఉంటారు, ఎక్కడ పోలీసులు ఉంటారు. ఎవడన్నా వస్తే గుద్ద బల తింటారు. మరి ఆ గడ్డ మీదకి అంతమంది వస్తుంటే మీరేం చేస్తున్నారు? గాడిద పనులు చదువుతున్నారా? మీరు జీతం పెట్టిరు భయ్యా, జీతం తీసుకుంటున్నారు కదా. సెలబ్రిటీలు లోపల నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ లోపల నుంచి బయటకు వస్తుంటే వాళ్ళని రక్షణగా కాపాడి బయటికి పంపించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళదే కదా. అంతమంది పబ్లిక్ కారదాలు బలగొట్టడం 100% తప్పు, బస్ అద్దాలు బలగొట్టడం 100% తప్పు, వాళ్ళని తిట్టడం 100% తప్పు. ఎవరు చేసినా అది 100% తప్పు. కానీ చేస్తుంటే ఏం చేశారు? అవును భయ్య, అక్కడ దానిక రావద్దు కదా అంటున్నా. అక్కడ దానిక రావద్దు కదా పబ్లిక్. ఇప్పుడు ఐమాక్స్ కాడ ఒకటి జరుగుతుంది భయ్య, ఆ సెక్షన్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక్కడ దానిక ఎట్లా వస్తారు పబ్లిక్? ఒకటి. రెండోది, అక్కడి నుంచే పొమ్మంటే ఆయన వినకుండా మళ్ళీ ఇక్కడి నుంచే వచ్చిండు అని అంటున్నారు కదా. అలాంటప్పుడు మీరు గాడిద పనులు చదువుతున్నారా? ఇక్కడి నుంచి వస్తుంటే మీరు ఉన్నదేమిటికి? పెద్ద పెద్ద మోతిబరులనే చంద్రబాబు నాయుడినే తీసుకుపోయి జైలు వేసారు, వైఎస్ జగన్నే తీసుకుపోయి జైలు వేసారు. ఇప్పుడు కేసీఆర్ని కూడా తీసుకుపోయి జైలు వేస్తా బిడ్డ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ అలాంటి ఇప్పుడు అరే తికప్పు కూడా నీకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చిందే మా ఎక్కువ, నేను ఆంచి పోరా అంటే మళ్ళీ ఈంచి వచ్చిన గుద్దబాలు పంపి బోసడికి అని చెప్పేసి ఇప్పుడు తీసుకుపోయి జైలు వేశారు కదా. ఆ రోజే తీసుకుపోయి గల్లా పట్టుకొని జీవులు ముక్కొని పోయి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేస్తే అయిపోయిందా? ఆయన తీసుకొని పోతే ఇలాంటి పరారయ్యేది కదా. బదనాం చేయడం కోసం ఒకటి బదనాం చేయడం కోసము, రెండోది ఏంటంటే ఇలా తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం. ఏంది భయ్యా? ఇక పైశాచిక ఆనందం అంటారు కదా, పైశాచిక ఆనందం అది. అంతే. అయితే కొంతమంది అయితే అరెస్ట్ చేశారు భయ్య, ప్రశాంత్ తరపుకెళ్ళి. వాళ్ళు కూడా మేము అది బలకొట్టినా ఇది బలకొట్టినా వాళ్ళు కూడా అంటున్నారు 100% అది తప్పు. కానీ అక్కడ దాకా ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ ఉంది భయ్య, నేను ఐమాక్స్ థియేటర్కి వస్తున్నప్పుడు నన్ను అక్కడనే పట్టుకోవాలి కదా. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దాకా మీరేం చేస్తున్నారు అంటున్నారు. పోలీసులు హెచ్చరించినప్పుడు రిటర్న్ వచ్చాడు అంటారు, నిజమేనా? నిచ్చరేస్తే నీ కాడ లాఠీ ఉంది ఏం చేస్తుంది, తుపాకు ఉంది ఏం చేస్తుంది? నీకు తుపాకీ ఎందుకు ఇచ్చారు? లాఠీ ఎందుకు ఇచ్చారు చెప్పన్నా? నీకు లాఠీ ఎందుకు ఇచ్చారు? నీకు తుపాకీ ఎందుకు ఇచ్చారు చెప్పు? లాఠీ తీసుకొని గుద్దబల తెంగాలి, వాడు రాయేస్తే తుపాకీ తీసుకుని కాల్చాలి. 14 రోజుల్లో వెనక్కి వస్తాడా, మళ్ళీ ఇంకేమైనా పెరిగే ఆప్షన్ ఉందంటావా అక్కడ? అది కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు 50 మంది లాయర్లు వాదిస్తున్నారు, 50 మంది లాయర్లు వాదిస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళు తెలుస్తారు. ఇప్పుడు లాయర్లు చెప్పేది ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, పోలీసు వాళ్ళే కంప్లైంట్ పెట్టుకొని అరెస్ట్ చేశారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నా అద్దాలు బల కొట్టిండని చెప్పేసి నువ్వు నా అద్దాలు బల కొడితే నేను పోయి కేసు పెడితే నేను అరెస్ట్ చేయాలి, అది లేదు అనేది వాళ్ళు అంటున్నారు, లాయర్లు అంటున్నారు. నాకైతే తెలియదు. నాగార్జున గారికి సంబంధమే లేదు భయ్యా. ఆయన కూడా ఒక యాంకర్, రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అక్కడ నిర్వహించేది బిగ్ బాస్ నిర్వాహకులు బాధ్యత. 100% తీసుకోవాలి, 100% తీసుకోవాలి. తప్పు నిర్వాహకులది ఉన్నది, పోలీసు వాళ్ళది ఉన్నది. ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది నిర్వాహకుల తప్పు ఉంది. పోలీసు వాళ్ళు తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి కథలు పిట్ట కథలు వెళ్తున్నారు. కానీ ఇది చాలా దుర్మార్గం. అది చాలా మంది అందులో ఆయన సాటి అయితే వాస్తవంగా అయితే భయ్యా, ఒక వ్యక్తిని కొట్టడం కానీ, ఒక వ్యక్తిని తిట్టడం కానీ, ప్రభుత్వ సొమ్ముని దోషం చేయడం కానీ
ఇతర కార్లు వెహికల్స్ ధ్వంసం చేయడం కానీ చాలా 100% తప్పు. అది ఆవేశం తట్టుకోలేక వాళ్ళకి తెలియక చేశారు. కానీ చేస్తుంటే ఏం చేశారు అనేది ఒకటి, ఇక్కడ దాకా వాళ్ళు వచ్చేదాకా ఏం చేస్తున్నారు అన్నది రెండోది. అది వాళ్ళ తప్పు వల్లనే వాళ్ళు ఈడ దానికి రావడం జరిగింది కదా. మరి సో ఫ్యాన్స్ అనేటోళ్ళు అయితే వచ్చారు పల్ల ప్రశాంత్ చూడడానికి, లేకపోతే బదులు కొట్టారు. మరి జైలు వేసినప్పుడు ఫ్యాన్స్ ఇట్టిపోయారు పల్ల ప్రశాంత్ ఫ్యాన్స్. అప్పుడు రారు భయ్యా, మరి అప్పుడు కూడా రావాలి కదా ఫ్యాన్ అప్పుడు రారు, రావాలి కదా. అప్పుడు రారు. అయ్యా భయ్యా, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు రారు, ఫ్రెండ్స్ రారు, ఎవ్వరు రారు. మరి ఈ రోజు ఫ్యాన్స్ ధ్వంసం చేసినందుకే ఆయన జైలు వేశారు. అవును, జైలు బయటకు రావాలంటే లాయర్ ఆయన బయటికి తీసుకురావాలి కదా, బయటికి తీసుకురావాలి కదా. ఎవరిది తప్పు అంటారు? అందరిది తప్పే, అందరిది తప్పే.